హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు నేనైతే మినపగారెలు చేస్తున్నానండి. మీరు కూడా ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి. ఇవి నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను. గుండ్లైనా తీసుకోవచ్చు, లేదంటే మామూలు మినపప్పు అయినా తీసుకోవచ్చు. మాకు ఊరి నుంచి వస్తాయి కాబట్టి నేనైతే పొట్టుపప్పు తీసుకున్నాను. ముందుగా కడిగి స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. వాటర్ ఉంటే ఇవి సరిగా రావండి, అందుకని చెప్పి వడగట్టుకోవాలి. కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా అల్లము పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి. మాకు చట్నీ ఏం వద్దనుకుంటే కొంచెం కారంగా తీసుకోవచ్చు, లేదనుకుంటే చట్నీ ఉంది అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోవచ్చు అనమాట. అది మన ఇష్టము. అవి రెండు మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పు కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కరివేపాకు మర్చిపోయాను, అల్లం పచ్చిమిర్చి ఒకటే వేసాను. సో నెక్స్ట్ బ్యాచ్లో కరివేపాకు కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సరిపడినంత జీలకర్ర, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, సో అందుకని ఎక్కువే వేసుకోవాలి దీనికి, ఈ రెసిపీకి అయితే. అండ్ సాల్ట్, రుచికి తగినంతగా సాల్ట్ అనమాట, చెక్ చేసుకుని వేసుకోండి. అండ్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చేతిని వాటర్లో డిప్ చేసి వేసుకోవాలన్నమాట. వాటర్లో డిప్ చేస్తే విరిగిపోకుండా, షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తాయి. ఆయిల్లో కూడా చేతికి ఆయిల్ తడిపి కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం, మన కంఫర్ట్. మనకు ఎలా అలవాటు అయితే అలా వేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు అండి, సో అందుకని నేను ఇట్లా వేస్తున్నాను. మనం ఇందులో సోడా ఉప్పు అవేం వేయం కాబట్టి ఆయిల్ కూడా ఏం పీల్చవు. ఈ గారెలు అనేవి పల్చగా ఉంటేనే బాగుంటాయండి. వడలకైతే కొంచెం లావు ఉండాలి. ఆనియన్స్ అవేం వేయము. దీనికైతే ఆనియన్స్ అవి అన్నీ ఉంటేనే బాగుంటుంది. ఈ గారెలకి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇట్లా గారెలు కూడా వేసుకోవచ్చు. నేనైతే నైట్ డిన్నర్గా వేస్తున్నాను అనమాట. ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం పిండి అంతా వేసేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎంత కాలితే అంత బాగుంటాయండి గారెలు. అలాగని మరీ ఎక్కువ కాల్చుకోకూడదు. ఇవన్నీ కాలిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మిగిలినవి కూడా అలానే తీసేసుకుని మా అత్తయ్యకి అయితే టేస్ట్కి ఇచ్చేసాను. అత్తయ్య అయితే సూపర్ ఉన్నాయన్నారు, బాగున్నాయన్నారు. మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో షేర్ చేయండి. బాయ్. ఇంతే ఈరోజు వీడియో.